ఇదిగోండి మా బాబు అన్న ఒక్క మాటకు ఎన్ని మార్పులు వచ్చాయో చూడండి మా ఇంట్లో. నేను మామూలుగా సత్తు బౌల్ ఉండే ఎలక్ట్రిక్ కుక్కర్ని వాడేదాన్ని. ఇప్పుడు అది వాడడం లేదు. కాబట్టి నేను స్టీల్ కుక్కర్ కొందామని వెళ్ళానండి. పోతే అక్కడ ఇప్పుడు స్టీల్ బౌల్స్తో ఎలక్ట్రిక్ కుక్కర్స్ వస్తున్నాయండి. సో అందుకని దాన్ని చూశానమాట. నాకు చాలా నచ్చింది. దీంట్లో వేరియస్ సైజెస్ ఉన్నాయండి. లీటరు, 2 లీటరు, 3 లీటరు అట్లా పెద్దవి చిన్నవి అన్నీ ఉన్నాయి. దాంట్లో మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి ముగ్గురమే కాబట్టి 1 లీటర్దే తీసుకున్నానండి నేను. ఇదిగోండి ఇక్కడ మెజర్మెంట్ ఉంది. 1 లీటర్ కుక్కర్ ఇది. ఇక్కడ కింద ఉంది 1 లీటర్ అని. ఇక్కడ ఈ పక్క ఉంది. ఇదిగోండి ఇది 1 లీటర్ కుక్కర్ అండి, కరెంట్ స్టవ్. ఇది వచ్చేసి మామూలుగా ఇదిగోండి రైస్ వండుకునేది స్టీల్ బౌల్ది కొన్నా అదే పనిగా. సత్తు వాడకూడదు కాబట్టి. ఇది వచ్చేసి చిన్న ఫ్యామిలీస్కి బాగుంటుందండి. ఎవరికైనా పెళ్ళికి గిఫ్ట్ కానీ ఫంక్షన్కి గిఫ్ట్ కానీ ఇవ్వాలనుకుంటే ఇది ఇవ్వండి. దీని కాస్ట్ వచ్చి 2400 అండి. అదిగోండి స్టీల్ లిడ్. ఇంత ముందంతా బౌల్కి ఈ లిడ్కి మధ్యలో గ్లాస్ వచ్చేది. మా పాత కుక్కర్కి అలాగే వచ్చింది. ఇప్పుడు ఇది స్టీల్దే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అది గంట అండి అన్నానికి. అది మనము ఆప్షనల్ వాడము. ఇది కూడా ఇక్కడ కర్రీ బౌల్ అండి. అది అంటే వెజిటబుల్స్ కుక్ చేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను బొమ్మ. ఇది ఎక్కడుంది? ఇటు సైడ్. ఇది బౌల్ అండి, స్టీల్ బౌలు. విడి బౌల్ కూడా దొరుకుతుంది. ఇదిగోండి ఇది కర్రీ బౌల్. ఇది వెజిటబుల్స్ అవి వేసుకోవడానికి. ఈ కింద రైస్ పైన అదనమాట. ఇంకా కుక్కర్ది. ఇది వచ్చేసి ప్లేట్ అండి, లోపల వేసుకునే ప్లేట్. అదే అడుగంటకుండా. ఇది కూడా స్టీలే, కంప్లీట్ స్టీలు. నెక్స్ట్ ఇది వచ్చి స్టీల్ బౌల్ అండి, చిన్నది 1 లీటర్ది. ఇది బాగుంటుందండి, చిన్న ఫ్యామిలీస్కి బాగుంటుంది. సరిపోతుంది, రైస్ బాగా సరిపోతుంది చిన్న ఫ్యామిలీస్కి. పెద్ద ఫ్యామిలీల వాళ్ళు పెద్ద గిన్నె కొనుక్కోవచ్చు. సింగిల్గా ఉండేవాళ్ళు లేదా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి ఇది చాలా, బౌల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, మందంగా ఉందండి. ప్లాస్టిక్ దానికంటే సత్తు దానికంటే మందంగా వచ్చిందనమాట. సో ఇది బౌలు. ఈ బౌలు ప్లస్ ఇది లోపల పెట్టేసి మళ్ళీ ఇది వచ్చేసి కుక్కర్ అండి. ఇన్ని రోజులు ఇది కుక్కర్ తోటే వస్తుందండి ఆ బౌల్. విడిగా బౌల్ అమ్ముతారు. కాకపోతే ఏంటంటే అండి, ఈ లోపల మిషనరీ ఉంటుంది కదా, కింద మిషనరీ అది సత్తు వాటికి వేరు, ఈ స్టీల్ వాటికి డిఫరెంట్ మిషనరీ వస్తుందండి. సత్తు బౌల్ ఉండేది సత్తు ఎలక్ట్రిక్ కుక్కర్కే సరిపోతుంది. స్టీల్ బౌల్ ఉండేది స్టీల్ ఎలక్ట్రిక్ కుక్కర్కే సరిపోతుంది. అంతేగాని మన దగ్గర సత్తుది ఉందని చెప్పి దానిలో స్టీల్ బౌల్ తెచ్చి పెట్టాలంటే సిస్టమ్ వర్క్ చేయదండి. ఈ కింద మిషనరీ వర్క్ చేయదు స్టీల్ బౌల్కి. సత్తుదైతే స్టీల్ దానికి సత్తుది పనికిరాదు. సత్తు బౌలు ఇప్పుడు దీంట్లో పెట్టానంటే పని చేయదండి. అంటే ఈ సిస్టమ్ డిఫరెంటు, ఆ సిస్టమ్ మెషినరీ డిఫరెంటు. దీనికి స్టీల్ బౌలే వాడాలి, సత్తు దానికి సత్తు బౌలే వాడాలన్నమాట. అది లెక్క. చిన్న ఫ్యామిలీస్ ఎవరైనా ఇది కొనుక్కోవచ్చు, గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. చూడండి ఇదండి కరెంట్ స్టవ్. ఇంకొకటి మా బాబు ఒక చిన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకూడదని చెప్పి స్కూల్లో ఎట్లాగో ఇప్పుడు మినరల్ వాటర్ పెడుతున్నారు. సో అంటే వాటర్ బాటిల్ మొత్తం ఫిల్ చేసినా కానీ అంతా దాన్ని కెలుకులు చేసేస్తారండి పిల్లలు. కాబట్టి నేను ఈ చిన్న సైజుది వాడు అడిగాడు, నేను ఇదే థాట్ తోటి కొన్నా. ఏంటంటే ఎక్కువ వాటర్ ఉంటే దాన్ని కెలుకులు చేసేస్తారు, ఎక్కువ స్టోరేజ్ కూడా ఉండకూడదు ప్లాస్టిక్లో. అందుకని స్టీల్ వాటర్ బాటిల్ కొన్నానండి. అది చూడండి ఎలా ఉందో. అంటే థ్రెడ్ మోడలు. ఇది థ్రెడ్ లిడ్. ఇది వచ్చేసి వాటర్కి, అంటే ఎక్కువ వాటర్ పట్టదనమాట. అది కూడా స్టీల్దే అనమాట. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్వి వాడదలుచుకోలేదు, అన్నీ స్టీల్వే వాడుతున్నాం. ఓకేనా? ఇంకా 4 రోజులు పోతే స్టీల్ది వాడకూడదు అని చెప్తే అప్పుడు ఆలోచిస్తానండి. ఇప్పటికైతే ఇదేనండి.